వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో జనంలోకి జనసేన నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నాగబాబు నేతృత్వంలో సభ నిర్వహించారు. ఈ సభకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అక్రమాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదని నాగబాబు హెచ్చరించారు. పెద్దిరెడ్డి ద్వారంపొడిని జైలుకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి చాలా మంది బయటకు వచ్చారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చింది. మిగతా వాళ్ళు కొంత లెక్కే కాదు. సో 22 లక్షల మంది ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ 22-25 లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు. గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ కూడా ఇంకొక 1 year 2 years లోపల అందరికీ మీ నేరాలకి మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి. అలాగే కలిగిరి సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అంటే ఈయన మాఫియా గురించి మోడీ గారు ఏమన్నారంటే ఈ మైనింగ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా వీళ్ళందరినీ తుంగలోకి తొక్కుతానని చెప్పారు. మోడీ గారు ఇంకా ఏం అనలేదు, మాకేం కాదని భయపడి అని మీరేం సంతోషపడకండి. మీ నెత్తి మీద కత్తి ఏలాడుతుంది. మీతో దారం సపోర్ట్తో ఆ దారం ఎప్పుడైనా తెగుద్ది. అది మీ నెత్తి మీద కూర్చుంది. గుర్తుపెట్టి ఒక నిజాయితీ పరమైన నాయకుడైన ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం నిజంగా మా గర్వకారణం. మాకు ఏ పదవుల మీద ఏ అధికారాల మీద ఆశ లేదు. నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు మేము పనిచేస్తున్నాం. నిజాయితీగా పనిచేసేవాడి పనితనం ఎలా ఉంటుంది, అడ్డగోలుగా ప్రజలు దోచుకు తినేవాడి పనితనం ఎలా ఉంటుందని అది ఆల్రెడీ చూశారు మీరు. ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి అక్రమంగా పనిచేసే ఈ యొక్క నాయకుల పరిపాలన, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుల యొక్క పరిపాలన ఎలా ఉంటుందో మీరంతా కళతో చూస్తున్నారు. ఇంకా అద్భుతమైన పరిపాలన అందిస్తారు ఈ కూటమి ప్రభుత్వం. మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారు లాంటి వారియర్ సమక్షంలో జనసేన అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది. కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన మీకు అందిస్తుంది. మీరందరూ సుఖ సంతోషంతో ఉండాలి. రాబోయే 15 సంవత్సరాలు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పనిచేస్తుంది. వైసీపీ వాళ్ళని ఇంకొక 15-16 సంవత్సరాల పాటు 10 సీట్లు మించకుండా రాకుండా చూసుకునే బాధ్యత మా అందరి మీద.